లిక్కర్ స్కామ్ లో దొరికిన 11 కోట్లు ఎక్కడో సిట్ అధికారులు ఆధారాలు సేకరించారా? ఇందుకు తగిన సాక్ష్యాలను కూడా సేకరించారా? కసిరెడ్డి పిటిషన్లను సిట్ ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? మద్యం కుంభకోణంలో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలకు సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరించారు. ఇది తమ డబ్బు కాదని జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి పిటిషన్లు వేస్తున్నప్పటికీ సిట్ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడంతో పాటు రేపు మాపు న్యాయమూర్తి ముందు 164 కూడా రికార్డ్ చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కోర్టు ఆదేశించిన విధంగా డబ్బును, వీడియోలు, ఫోటోలు తీయలేదని కసిరెడ్డి పిటిషన్ వేసిన సిట్ అధికారులు మాత్రం సాక్ష్యాలన్నింటినీ కోర్టుకు సమర్పించారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రను రెండో ఛార్జ్షీట్లో వివరించబోతున్నారు. ఈ నెల 12న రెండో ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు సిట్ యత్నాలు చేస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలను విజయవాడకు తరలించి కోర్టు ఆదేశాలతో మాచవరం SBIలో 2 ఏళ్లకు డిపాజిట్ చేస్తున్నారు. అయితే ఈ నగదుతో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరుగుతున్న దశలోనే సిట్ అధికారులు తమ వద్ద ఉన్న కీలకమైన సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే డబ్బును దాచారని, తమకు ఫైళ్లు అని చెప్పారని, ఆ రోజు వరుణ్ పురుషోత్తం, చాణక్య వచ్చారని కూడా వర్ధమాన్ కళాశాల సిబ్బంది పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ప్రధానంగా పెట్టెల్లో ఉన్నవి ఫైల్స్ అని తాము కూడా నమ్మామని, అందులో డబ్బులున్నాయని తమకు తెలియదని కూడా వారు వివరించారు. వరుణ్ పురుషోత్తం దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు అతడిచ్చిన సమాచారంతో దాడులు చేశారు. అట్టపెట్టెలు, ఫైల్స్ మాటున డబ్బుల పెట్టెలున్నాయని సాక్షుల వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ కేసులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ కోర్టు ముందుంచారు. మరికొంతమంది సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసే పనిలో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వరుణ్ పురుషోత్తం నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ముడుపులు సేకరించడం, రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో ఎవరెవరికి చేర్చాలో అక్కడికి చేర్చడం వంటి అంశాలన్నింటినీ వరుణ్ పురుషోత్తం, చాణక్య కలిసి చేశారు. అందుకే వరుణ్ పురుషోత్తం దగ్గర కీలక సమాచారం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న వరుణ్ ను అధీనంలో ఉంచుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో రేపో మాపో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని దాడులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.